ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ మొదలైనది తెలుస్తోంది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్ చూస్తే నగరంలో అక్కడక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల శానిటైజేషన్ చేస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల ఏదైతే పేరుకుపోయినటువంటి డస్ట్ కావచ్చు, చెత్తను కావచ్చు, వాటిని కూడా ఎక్కడికక్కడ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మనము ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కొంతమంది ఉన్నారు, దానికి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇది ప్రణాళికలో భాగమా, ఏంటిది పని? ఈ ప్రణాళికలో భాగంగా ఇంకోటి కూడా ఇక్కడ నైట్ టైం ఎవరెవరు వచ్చి డంప్ చేసిపోతారు. మాకు వారంలో ఇది 2-3 సార్లు తప్పదు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉండే, ఇంతకుముందు ఒకటే ఉంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు మేము పట్టుకుంటుండే, దాన్ని ఫాలోఅప్ చేసి వాళ్ళని పడకుండా చూస్తుంటుంది. ఇప్పుడు ఇది ఇంతకుముందు కూడా సాఫ్ చేయించినాం 2-3 రోజుల కింద, మళ్ళీ వేసిపోతారు ఇక్కడ. ఇప్పుడు ఎట్లా మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు? ఇక్కడ నేను శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్. ఈ విద్యుత్కి సంబంధించి ఎవరున్నా అంటే పట్టపగలు టైం 12 అవుతున్నది. ఇప్పుడు 12 అయినా కూడా దాదాపు 2 నెలల నుంచి లైట్ ఇట్లనే వెలుగుతున్నాయి. మరి ఎవరి బాధ్యత ఇక్కడ? లేదండి, ఈరోజు అక్కడ బయట తీసుకుని చెప్తారు. ఇక్కడ కొంతమంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు, షాప్ ఓనర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. నేను 1 మంత్ అని చెప్తే వాళ్ళు ఇక్కడ లేదన్నా 2 నెలల నుంచి లైట్ వెలుగుతున్నాయని చెప్తున్నారు. మేమైతే ఈరోజు చూస్తున్నాం అదైతే. మేము అంటే ఈ రోజైనా కూడా టైం అయితే 12 అవుతున్నది కదా. ఏ సమయానికి లైట్లు ఆఫ్ కావాలి? ఏ టైంకు ఆన్ అయితే ఏ టైంకి ఆఫ్ అవుతాయి? మార్నింగ్ ఈవినింగ్ కదా. టైం 12 అవుతున్నది. ఈ మిట్ట మధ్యాహ్నం కూడా విద్యుత్ ఎంత వృధా అవుతుందో దాదాపు ఒక 10-15 పోల్స్ ఉంటాయి. అటు ఇటు కలిపి ఒక 30 లైట్లు ఉంటాయి. ఎంత విద్యుత్ వృధా అవుతున్నది? ప్రజల సొమ్మే కదా ఇది, ప్రజలకు నష్టమే జరుగుతుంది. మరి దీని మీద అంటే ఈ బాధ్యత ఎవరుతున్నది? ఈ లైటింగ్ సంబంధించి ఎవరుతున్నది? వాళ్ళ లైటింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. ఎవరున్నారు వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్గా? ఇప్పుడు ఇదంతా కొత్త సర్కిల్ అయింది కదా, అలా నెంబర్ కూడా ఏ సర్కిల్ కిందకి వస్తుంది? మాదాపూర్. సార్ నెంబర్ ఉంటే వాళ్ళది నెంబర్ ఉంటే ఒకసారి నెంబర్ ఎవరిది లేదా సార్? ఎవరిదని వేరే వాళ్ళది జోనల్కి సంబంధించిన కమిషనర్దో లేకపోతే ఇంకెవరైనా ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఎవరిదాని ఒక నెంబర్ ఇవ్వండి ఆ ఆఫీసర్. ఇంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, వందలాది వెహికల్స్ పోతూ ఉన్నాయి, ఇంత విద్యుత్ వృధా అవుతున్నది. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? శానిటైజేషన్ చేయాలి, మంచిగా గ్రౌండ్ లెవెల్లో మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగాలి, ఏది వృధా కావద్దు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నారు. పారిశుద్ధ్యంలో అయితే ఎలాంటి లోపం లేదు. సరే, ఇప్పుడు అయితే విద్యుత్ అయితే వృధానే కదనే. ఒక నెంబర్ ఎవరిదైనా ఒకటి వాడి కమిషనర్, జోనల్ కమిషనరా లేకపోతే ఆ కింద ఉన్న అధికారా, ఎవరో ఒకరు ఉంటారు కదా. మీ పై అధికారి తీయండి నెంబర్, ఎవరున్నారో పర్లేదు. లేపట్లేదు ఇంకెవరైనా నెంబర్ ఉందా? ఈయన ఉన్నాడా యాక్టివ్గానే? ఇప్పుడు ఈయన కాకుండా ఇంకెవరున్నారు? ఈయన వర్కర్ కదా, ఈయన మీద ఎవరైనా అధికారులు ఉంటారు కదా. ఉన్నారా నా మీకు తెలిసి ఉంటారు ఎవరైనా ఇక్కడ అధికారులు? జోనల్ కమిషనరు ఎవరో ఉంటారు కదా ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు తప్పు ఒక్కరు చేస్తారు కానీ శిక్ష అందరికి పడుతుంది. జనాల సొమ్ము ఇదంతా కూడా. ఎందుకంటే విద్యుత్తు ఇంతగా వృధా అవుతుంది 1 నెల రోజుల నుంచి 2 నెలల నుంచి అంటే కనీసం ఇక్కడ అధికారులు వస్తురా లేదా, కనీసం మీరు ఎంప్లాయీస్ అని వచ్చి చూసుకుంటారా లేదా? లేపట్లేదు ఆయన. ఇంకెవరిదైనా నెంబర్ ఇవ్వండి ఒకరిది, వేరే వాళ్ళకి ఇంకెవరిదైనా నెంబర్ ఇవ్వండి చూడండి. మీ అధికారులు ఎవరు ఉంటారో ఇంకోరు ఉన్నారు ఎవరైనా, ఎవరిదైనా ఒక నెంబర్ ఇవ్వనా? హలో అన్నా, ప్రేమ్ కుమారా మాట్లాడేది? నేను తొలివేల నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు శ్రీశైలము, జర్నలిస్ట్ని. ఈ పర్వతీనగర్ సిగ్నల్ ఉంది కదా, పర్వతనగర్ సిగ్నల్. ఇప్పుడు ఇది విద్యుత్ లైట్లకు సంబంధించి ఎవరు చూస్తున్నారన్న దీని పర్యవేక్షణ మీ ఆధ్వర్యంలో నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు వస్తురా అన్న ఇక్కడ? అసలు మీరు ఈ పర్వతీనగర్ వైపు ఎప్పుడన్నా వస్తున్నారా? నెల రోజుల నుంచి దాదాపు ఒక 15 పోల్స్ లైట్లు 12 అయినా కూడా లైట్లు అట్లే వెలుగుతున్నాయి. చూస్తురా మీరు? ప్రాబ్లం ఉంటే ఒక వన్ వీక్లో షార్ట్అవుట్ కావాలి, లేకపోతే ఒక 15 రోజులు అనుకుందామన్నా. అంటే 2 నెలల టైం పడుతుందా ఒక సర్వర్ దాని టెక్నికల్ ఇష్యూ? ఒక్కసారి మీరు ఈ సిగ్నల్ దగ్గరికి రండి అన్న, వచ్చే ప్రయత్నం చేయండి, తొందరగా వస్తే ఇక్కడ పక్కన ఉంటే. ఇప్పుడు కనీసం దీని మీద మీరు రెస్పాన్సిబిలిటీ కదన్నా, మీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు మీరు 2 నెలల నుంచి కనీసం మొద్దు నిద్రలో ఉంటే ఎట్లన్నా? ఇదంతా ప్రజాధనం కదా, ప్రజాధనం విద్యుత్ అంతా కూడా ప్రజాధనంతోనే కదన్నా కట్టేది డబ్బులు. మీరు ఇంత నిర్లక్ష్యం ఎట్లయితే? ముఖ్యమంత్రి ఏమో వైపు సమీక్షలు అంటాడు, 99 రోజుల యాక్షన్ ప్లాన్ అంటాడు, మీరేమో ఇంత విద్యుత్ వృధా చేస్తే ఎట్లా? సో లైవ్లో నడుస్తూ ఉంది. బట్ మీ అధికారులు మరి మీ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో, మరి మీరు ఏం బాధ్యత వహిస్తారో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ ఇది మాత్రం చాలా నిర్లక్ష్యం అన్న ఇది. సో ఇట్లా ఆయన చెప్తా ఉన్నాడు టెక్నికల్ ఇష్యూ ఉందన్న అని చెప్తా ఉన్నాడు. అంటే 2 నెలల నుంచి టెక్నికల్ ఇష్యూను షార్ట్అవుట్ చేయలేకపోతా ఉన్నారు. సో ఎంత దారుణం ఈ విద్యుత్ ఇంత వృధా అవుతుంటే. సో మరి అధికారులు ఒకసారి జోనల్ కమిషనర్ కావచ్చు, లేకపోతే ఇంకా అధికారులు ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ
పర్వతీనగర్కి సంబంధించినటువంటి ఈ డివిజన్కి సంబంధించినటువంటి అధికారులు ఒకసారైనా ఈ స్ట్రీట్ లైట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీద యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోకపోతే ఇదే మొద్దు నిద్ర ఉంటుంది, ఇక ఇదే వ్యవహార శైలి ఉంటుంది. ఆయన ఈ లైట్లకు ఇన్ఛార్జ్ ఉండి ఆయన 2 నెలల నుంచి ఇక్కడ వచ్చినటువంటి పాపాన పోలే ఏమన్నా టెక్నికల్ ఇష్యూ దాని చెప్తా ఉన్నాడు. ఓ 15 రోజుల్లో టెక్నికల్ ఇష్యూ షార్ట్ అవుట్ అవుతుంది, లేదు నెల రోజు అనుకుందాం, 2 నెలల నుంచి టెక్నికల్ ఇష్యూ షార్ట్ అవుట్ అవ్వట్లేదా? అంటే ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతున్నది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైనా మిత్రులు కట్టలేకపోతున్నాం అంటే ఇట్లయితే మరి అప్పుల పాలు కాకపోతే ఇంకేమైతుంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.